మోహ వాస్తవం. మనసుకి సంబంధించినటువంటి 2 శక్తులు గాని, పరిస్థితులు గాని ప్రతి మనిషి గూడా అనుభవించడం మనకు తెలిసిందే. ఊహ, వాస్తవం. ఊహ అనేది మనసు తనంతట తాను ఆలోచించే పరిస్థితి. అంటే వాస్తవాన్ని మించి గూడా ఊహ ముందుకు వెళ్ళే పరిస్థితి. వాస్తవం అంటే మనకు ఎదురుగుండా, కళ్ళెదురుగుండా జరిగింది. మనకి అనుభవమైంది. అది జరిగిందిగా మనం భావించాలి. అయితే ఊహ జరగబోయేదాన్ని గూడా ఊహించగలుగుతుంది. జరగబోయేదాన్ని గూడా ఊహించగలిగిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అభివృద్ధి, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా వాస్తవం అవ్వడానికి ముందుగానే అవి ఊహల్లో ఒక రూపం తీసుకోవడం జరిగింది. ఈ రోజున మనం చూస్తున్న ఏ వాస్తవాలైతే ఉన్నాయో అవన్నీ గూడా ఒకప్పుడు ఊహల్లో స్థానం సంపాదించుకున్నాయి. అంటే నిన్నటి ఊహ నేటి వాస్తవం అనే విషయాన్ని గూడా మనం అర్థం జేసుకోవచ్చు. అంటే ఏదైనా మనిషి ముందు ఊహించి తర్వాత దాన్ని వాస్తవం చేశాడనేది నిజం. ఊహాశక్తే మనిషికి మేధాశక్తి కన్నా గొప్పదిగా గూడా చెప్పబడుతూ ఉంటుంది. ఒక కవి గొప్పవాడడానికి ఊహాశక్తే కారణం. ఒక సైంటిస్ట్‌గా ఎవరైనా ఏ రంగంలో అయినైనా సరే ముందుండడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి, ఉన్నత స్థితిలో వెళ్ళడానికి ఊహ అనేది చాలా అవసరం. ఊహాశక్తి అని గూడా అనొచ్చు. ఊహాశక్తి, ఊహించగల శక్తి. అది అందరికీ సాధ్యమవుతుందా అంటే దాదాపుగా సాధ్యమవుతుంది కానీ, అందులో గొప్ప స్థితి కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ ఊహాశక్తికి వాస్తవమే పునాదిగా ఉంటూ వస్తుంది. ఈరోజు సమాజంలో వాస్తవ పరిస్థితులను గమనించిన సంస్కర్తలు గాని, సమరయోధులు గాని, కవులు గాని, సోషల్ యాక్టివిస్టులు గాని, ఈ వాస్తవ పరిస్థితిని తీసుకొని అందులో ఉన్నటువంటి లోపాలని, అందులో ఉన్నటువంటి దోషాలని కనుగొని, వాటిని గురించి మథనపడి, ఆవేదనపడి, ఒక ఊహని నిర్మించుకొని, ఇది కాదు సమాజం ఇలా ఉండడానికి వీల్లేదు. లేదంటే దేశం ఇలా ఉండడానికి వీల్లేదు. ఒక మార్పుకి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంచేత ఒక వాస్తవం అనేది కంటెదురకుండా కనపడుతున్నదైతే, ఊహ అనేది అది నిన్న జరిగినటువంటి పరిస్థితిగా మనం ఊహించొచ్చు. అనుకోవచ్చు. తప్పనిసరిగా. అంటే నిన్నటి ఊహ నేటి వాస్తవం అనేది మనం తీసుకున్నట్లయితే, ఈరోజు మనం చూస్తున్నవన్నీ కూడా ఒకనాటి ఊహలుగా మనం చెప్పుకోవచ్చు. అంచేత మనిషి వాస్తవానికంటే ముందే ఊహలో దాన్ని రూపకల్పన చేసుకుంటాడు అనేది వాస్తవం. ఖచ్చితమైనటువంటి వాస్తవం. అది సైన్స్ ఆవిష్కరణలు కావచ్చు, కవిత్వం కావచ్చు, సాంఘిక సంస్కరణలు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా అది ముందు ఊహలోనే ఉండటం అనేది మనం గమనించొచ్చు. అలాగే కల. ఒక కలగా కూడా దాన్ని తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ఏదైనా ఒక మార్పుని తన జీవితంలోనే వ్యక్తిగత విషయాలకు వెడితే, తన జీవితంలోనే వాస్తవమైన పరిస్థితులను గమనిస్తూ, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనిస్తూ, కష్టాలను గమనిస్తూ, ఆ వాస్తవం నుంచి ఒక ఊహలోకి వెళ్ళి, తన ఆ కష్టాలని అధిగమిస్తున్నట్టు, తన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆ కష్టాల నుంచి బయటపడేస్తున్నట్టు, ఒక శాంతిని నెలకొల్పుతున్నట్టు, లేదంటే ఒక ఉన్నత స్థితికి తను వెళ్ళినట్టు, తను గొప్ప స్థితిలో ఉన్నట్టు ఊహించుకుని, దాన్ని లక్ష్యం పెట్టుకున్నట్లయితే, ఆ ఊహని నిజం చేయడానికి కష్టపడితే అది వాస్తవ రూపం దాలుస్తూ ఉంటుంది.
ఊహకి వాస్తవానికి ఉన్నటువంటి సంబంధం మనం చూసినట్లయితే ఊహ అనేది ముందు, వాస్తవం అనేది తర్వాత. అంటే నిన్నటి ఊహ నేటి వాస్తవం. అంటే నేటి వాస్తవం రేపటి ఊహకి పునాదవుతుంది మళ్ళీ. ఊహ, వాస్తవం, ఊహ, వాస్తవం. ఆ విధంగా వెళ్తూ ఉన్నది. అంటే ఎప్పుడూ గూడా మనం జీవితాన్ని గాని, సమాజాన్ని గాని మనం మారుతూ ఉన్న పరిస్థితిని గమనించినట్లయితే ఊహ, వాస్తవానికి మధ్య సంఘర్షణ అనేది ఒక రూపంగా తీసుకుంటూ ఉన్నదని మనం గమనించొచ్చు. అయితే సామాన్యమైన ఊహలో ఉండేవాళ్ళుంటారు. అసామాన్యమైన ఊహలో ఉంటూ ఉంటారు. వ్యక్తిగతమైన ఊహల్లో ఉండేవాళ్ళుంటారు. వ్యక్తిగత విజయాలను సాధిస్తూ ఉంటారు. ఆ ఊహని నిజం చేసుకుంటూ ఉంటారు. "నువ్వేమవుతావు?" అని ఒక పిల్లవాడిని అడిగితే ఊహాశక్తితో చెప్తాడు. "ఫలానా ప్రొఫెషన్ నేనవ్వాలనుకుంటున్నాను. ఫలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను" అని. అది ఊహాస్థితిలో ఉందక్కడ. ఆ ఊహే శక్తిని పోసుకొని ఒకనాటికి, పెరిగే నాటికి వాస్తవ రూపం ధరించే అవకాశం ఉంది. అయితే ఊహకి, వాస్తవానికి మధ్య వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఆ ఊహని వాస్తవం చేసే బాధ్యత ఆ వ్యక్తిదే. వ్యక్తి తీసుకున్నట్లయితే అది వాస్తవ రూపం ధరిస్తుంది. లేదంటే అది ఊహగానే ఉండిపోయే అవకాశం ఉంది. ఆ వ్యక్తి సంకల్పిస్తే, ఆ వ్యక్తి యొక్క పట్టుదల, శక్తి, ఆసక్తి, అతని జీవితం మీద ఉన్నటువంటి ప్రేమ, సాధించాలన్న తపన, తెలివితేటలు ఇవన్నీ ఉన్నట్లయితే ఆ ఊహ వాస్తవ రూపం వచ్చే అవకాశం. లేకపోతే అది ఊహగానే ఉండిపోయే పరిస్థితి ఉంది. కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అంచేత జీవితంలో వాస్తవం, ఊహ 2 అవసరమే. ఇప్పటి సమాజాన్ని మనం ఒకప్పుడు ఊహగా భావిస్తే, తర్వాత జరగబోయే సమాజానికి ఈరోజు వాస్తవ పరిస్థితి ఊహగా ఉంటుంది. ఊహల్లో తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజున్న మనం సమాజంలో గమనిస్తున్న లోపాలు, దోషాలు, తప్పులు ఏవైతే ఉన్నాయో, వాటి గురించి మనం ఆలోచించగలిగితే, ఊహాశక్తితో కొత్త సమాజాన్ని మనం ఊహించగలిగితే, ఖచ్చితంగా మార్పు అనివార్యంగా జరుగుతుంది. అది వాస్తవ రూపం ధరిస్తుంది. అంటే ఒక ఊహని మనసు ఆలోచించి ఊహించగలిగిందా? ఊహించగలుగుతున్నప్పుడు అది వ్యక్తి దాన్ని వాస్తవంగా చేయాల్సిన బాధ్యత వ్యక్తికి ఉంటుంది. ఆ బాధ్యత వ్యక్తి తీసుకోనప్పుడు ఊహ ఊహగానే మిగిలే అవకాశం ఉంది. అంచేత ఊహలు అందరికీ సాధ్యము. ఊహించడం, ఆలోచించడం, కలగనటం ఇవన్నీ గూడా అందరికీ సాధ్యమే. అయితే కొందరి వ్యక్తులకే దాన్ని వాస్తవం చేసే శక్తి ఉంటుంది. ఆ సంకల్ప శక్తి, ఆ నిర్వహించే శక్తి ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. అంటే అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదని గూడా తెలుస్తోంది. ఒక పరీక్ష జరుగుతున్నప్పుడు ఆ పరీక్షకి సంబంధించి ఒక 1,00,000 మంది వెళ్తున్నప్పుడు, ఆ పరీక్షలో పాస్ అవ్వడం అనేదే అందరి ఊహ అవుతుంది. ఎవరు గూడా తప్పుతామని ఊహించరు. కలగనరు. అందరూ గూడా 100కి 100% 1,00,000 మంది గూడా పరీక్ష పాస్ అవుతున్నట్లుగానే ఊహించుకుంటారు. కానీ ఆ ఊహని ఎవరు వాస్తవ రూపంలో తేగలుగుతారు అన్నట్లయితే, దాని మీద తన శక్తియుక్తులందరినీ అన్నిటినీ పెట్టగల వ్యక్తి. ఆ కలని నిజం చేయాలన్న, వాస్తవం చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురాగలుగుతాడు. వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం ఆ 1,00,000 మందిలో అతి తక్కువ మంది మాత్రమే మనం ఒక 10%, ఒక 5% మంది మాత్రమే ఆ ఊహల్ని వాస్తవం చేయగల పరిస్థితిలో ఉండడం మనం గమనించొచ్చు. ఒక పరీక్ష జరిగినప్పుడు. చేత వాస్తవం మన కంటెదురకుండా కనపడుతున్నది మనం నిజమని ఎంత నమ్ముతామో, ఊహని కూడా రేపటి నిజంగా మనం నమ్మవలసిందే.
రేపటి వాస్తవంగా తీసుకోవాల్సిందే. నిన్నటి ఊహ ఈరోజు వాస్తవమైనప్పుడు, నేటి ఊహ రేపటి వాస్తవంగా మనం పరిగణించవలసిందే, తీసుకోవాల్సిందే. చేత ఊహని నిజం చేయాలన్నా, వాస్తవం చేయాలన్నా రెంటి మధ్య ఉన్నటువంటిది వ్యక్తే. కాబట్టి ఆ వ్యక్తి సంకల్పిస్తేనే ఊహ వాస్తవమవుతుంది. లేదంటే అది ఊహగానే మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది.